మరి చేసినటువంటి నా ప్రియులైనటువంటి సోదర సోదరిమణులైన మీ అందరికీ చేతులు జోడించి మొదట వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో మరి ప్రత్యేకమైన తరగతికి ఆహ్వానిస్తున్నాను. మరో అద్భుతమైన జీవితాన్ని దేవుడు ప్రసాదించి మీతో మరలా ముచ్చటించే మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి నిండు మనసారా మన సంఘములో ఆయనకి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మరలా మిమ్మల్ని అందరినీ చూస్తానో లేదో అనుకున్నాము. అంతటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మరో అవకాశం ఇచ్చి మరలా మిమ్మల్ని అందరినీ చూడడం నిజంగా ఆనందంగా ఉంది. నాకు ఇంతటి ధన్యతనిచ్చిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞనై బ్రతకవలసినటువంటి వారము. కాబట్టి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మానక మరొకసారి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని మరి సమయంలో వాక్యం భాగానికి వెళ్దాం. ప్రార్థన. అత్యంత కృపా కనికరం కలిగిన కన్న తండ్రి, నువ్వు అరచేతిలో చిక్కుకున్న జీవితాన్ని మా దేహంలో ప్రసాదించి ప్రతి దినాన్ని గుర్తించగలిగే ఒక అపూర్వమైనటువంటి వ్యవస్థను మాకు చూపిస్తూ మరొక దినాన్ని మాకిచ్చి పడకల మీద లేచిన దగ్గర నుంచి తిరిగి పడకల మీద చేరుకున్నంత ఈ గొప్ప దినాన్ని ఇలా నీ ముందు పరిచే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో ఈ దినం లేదు నాయనా. ఎంతోమందికి ధనబల సమయములున్నా ఇలా నీ కొరకు ఎన్నో అపాయాలలో నా తండ్రి తిరిగి రాలేనటువంటి పరిస్థితులు దిగజారినటువంటి ప్రాణాలను చూసాం. ఈ అర్హత లేనప్పటికీ కేవలం నిన్ను నమ్ముకున్నటువంటి అపూర్వమైన జీవితానికి మాకు రుచి చూపిస్తున్న అపారమైనటువంటి సంకల్పాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. హైదరాబాద్ మహానగరానికి తిరిగి రాగలిగే అవకాశం ఇచ్చావు. నీ బిడ్డలను చూడడానికి, వారితో నీ మహాజ్ఞానాన్ని పంచుకోవడానికి ఎదురు చూడని రీతిలో నా తండ్రి మీరు సమయాన్ని దినాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలతోటి మరలా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పిల్లలు కూడా సంసిద్ధులై తెలియగానే నా తండ్రి చేరుకున్నారు. వారి వారి కుటుంబాలను వారి భవిష్యత్తును మీరు దీవించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి నీ బిడ్డలతో ఏం మాట్లాడవలసి ఉన్నదో నా తండ్రి అది మాటల్లో మీరే సమయంలో అందివ్వండి. ప్రతి మాటని మీ బిడ్డలు అర్థం చేసుకొని ఆత్మీయ ఎదగలిగే అవకాశాన్ని ఇవ్వండి. స్థానిక సంఘ బోధకులను మీ చేతికి అప్పగిస్తూ మీ బిడ్డను కావలసిన ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చి నిమ్మలంగా భవిష్యత్తు అంతా నా తండ్రి నీ బిడ్డలను స్థిరపరిచి బలపరిచేంత వరకు నీ కుమారునికి కావలసినటువంటి సమస్తమును సమగ్రంగా అనుగ్రహించగలవని కోరుతూ వారమైన బాధ్యతను నీ కుమారునికి ఇచ్చి ఉండగా కాలేజీ విషయంలో కూడా మీరు తోడు నడిపించి అనేక మందిని తర్పిది చేసి ఈ పనిని నమ్మకంగా సామర్థ్యం గల వారికి అప్పగించుటకు ఇది సరైన అవకాశము, సరైన వయసు, అందుని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నా. మీరు సమయంలో మీ బిడ్డలతో ప్రతి మాట్లాడే మాట మా జీవితాలకు అది బాటై ఉండనట్లు సహాయం చేయగలవని మనవిని మా ప్రభు మా రక్షకుడగు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామంలో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి నాయన. చాలా సంతోషం. ఈ సమయంలో నేను ఎదురు చూడలేదు మీరు కలుసుకుంటారని. అయినా కలిసి వచ్చి దేవుని మాటలు మీరు ఆసక్తిపరులు నాకు తెలుసు.
ఈ ధన్యతను దేవుడు మనకు ప్రసాదించినందుకు నిజంగా దేవునికి భద్రువై బ్రతకాలి. అందులో ఒక గొప్ప మాట మీ ముందు పంచుకుంటాను. సామెతల గ్రంథంలో దేవుడు ఒక గొప్ప మాటను హృదయమును హత్తుకునేలా పలుకుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని దయతో ధ్యానం ఉంచుకుందాం. చూడండి, ఏదో పైన ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు తమ బిడ్డలకి. వచ్చి 5వ వచనంలో కీలకమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ 5వ వచనం అర్థం అవ్వాలంటే మొదటి వచనం అర్థం అవ్వాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు ఒకసారి చూడైనా. నా కుమారుడా, ఉపదేశాన్ని వినే వాళ్ళందరూ ఎవరినైనా, ఉపదేశం ఎవరికి? కుమారులకి. ఈ భూమి మీద ఉన్న వారందరూ కుమారులే. ఈ భూమి మీద ఉన్న వారందరూ కుమారులే, అంగీకరించినా అంగీకరించకపోయినా. నాకు కుమారుడు గుంటు కొరకే పుట్టారు. అంగీకరించిన క్రైస్తవులు మాత్రమే కాదు దేవుని కుమారులు, అంగీకరించని వారు కూడా దేవుని కుమారులు గుంటు కొరకు పుట్టిన వాళ్ళే. అయినా ఒక మాట అంట, నా కుమారుడా. అదేదో గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నట్టు కనిపిస్తుంది. నా కుమారుడా ఏంటంటే 5వ వచనం, ఆ ఉపదేశం ఏదో 5వ వచనం చెప్పేస్తున్నాడు. అది గో ఇటు బుజ్జగించి చెంప మీద అటు కొట్టి చెప్పినట్టుంది. నీ సుబుద్ధిని ఆధారం చేసుకోబాకర్రా అంటే వాడు అలా మించిపోతున్నాడు. సుబుద్ధి, సొంత బుద్ధి అని. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకే ఉంచుమా. నా మీద నమ్మకం ఉంచు. చిన్నగా అటు మెల్లగా మనం కూడా మన పిల్లల మాట వినకపోతే గట్టిగా కూడా కొట్టము, మెల్లగా కానీ కొట్టామనిపించాలి వాడికి. ఆ దెబ్బ ఏదో చెప్తున్నామన్నది వినాలి, అందుకు ముద్దుగా కొట్టేది. చూసారా, నువ్వు బాగుపడకూడదు అన్నదానికి కొట్టాల్సిన అక్కరే లేదు. నిన్ను వదిలేస్తే సస్తావు నువ్వు ఏడైనా పోయి కొడుగ్గా. కానీ నేను వదులుకోవడం ఇష్టం లేదు నాకు అని దేవుడు మెల్లగా మాట అంటున్నాడు. ఏమని? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచు. నన్ను నమ్ము. ఫస్ట్ నీ సుబుద్ధిని నమ్ముకోకు, నన్ను నమ్ము. అప్పుడు అది నీ విషయం. నీ ప్రవర్తన అంతటి యందు నాకు అధికారం ఇవ్వర్రా, నాకు అధికారం ఇవ్వర్రా అంటున్నాడు. పాఠం కూడా ఇదే. నీ ప్రవర్తన మీద ఆయనకి అధికారం అంటే ఇవ్వు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం అని ఇవ్వు. అది టైటిల్. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడనంటే, నీ ప్రవర్తన అంతటి మీద నాకు అధికారం ఇచ్చే చాలు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయనకు కుమారులుగా పుట్టిన వారందరూ ఆయన అధికారమునకు ఏమి ఇవ్వటం లేదైనా ప్రవర్తన ఇవ్వటం లేదు. నీ ప్రవర్తన మీద ఆయనకు అధికారమే లేదు. కానీ నీ ప్రవర్తన అంతటిది ఆయనది. ప్రవర్తించే ప్రవర్తనకు కలిగినటువంటి దేహం ఆయనది. నీ ప్రవర్తించడానికి గల కారణమైన మనసు ఆయనది. నువ్వు ప్రవర్తించడానికి కారణమైనటువంటి ఆత్మలో ఉన్న ఇంద్రియాలన్నీ ఆయనవి. ఆయనలో నుండి వచ్చినది, ఆయన ఊదగా వచ్చినది. ఆ ఆత్మకి ఇవ్వబడిన దేహము ఆయనది. ఆ దేహము ప్రవర్తించే ప్రవర్తన అంతా కూడా ఆయన పని మీదగా, ఆయన అధికారం కదా ఉండాలి. ఆయన కదా యజమానుడై ఉండాలి. సరే, సంసార జీవితం కూడా చూడండి. కొత్తగా పెళ్ళైన వారిని కాదేమండి,
ఒక కుటుంబంలో ఉన్నవారిని చూడండి, భార్య తన ప్రవర్తన అంతటి మీద భర్తకిన అధికారం ఇచ్చేస్తే ఆ కుటుంబం ఎక్కడో ఉంటుంది. కానీ చాలామంది ఇవ్వరు, అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయింది. ఇదంత సత్యమో. ప్రతి మనిషి తన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వకపోవడం వల్లనే ఎంత విచ్ఛిన్నమో, సర్వనాశనం అయిపోతూ ఉన్నారు. ఆయన మాట వినలేనటువంటి పరిస్థితికి ఈరోజు బిడ్డలు వెళ్ళిపోతున్నారంటే వారి ప్రవర్తన మీద అధికారం ఇవ్వటం లేదా? ముమ్మాటికి బాగాలేమో. చూడండి, మన ప్రవర్తనలో మంది అధికారం, మన సుబుద్ధి, నాదే నా ప్రవర్తన నా ఆధారం, నేను అనుకున్నది చేస్తాను. ఉదయం పడకల మీద లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకున్నంత వరకు నీ అధికారమే నీ ప్రవర్తన మీద ఉంది. అందుకే నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు. సరే, భార్యకు భర్త అధికారం ఇచ్చి వెళ్ళేదనుక ఆమె ఏమైందో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఏమైందో తెలియదు. కుటుంబానికి భార్య వెన్నుముక లాంటిది. వెన్నుముక. ఈ దేహం ఇలా నిటారుగా ఉందని అంటే దీనికి కారణం ఏది తెలిసినైనా వెన్నుముక. కుటుంబానికి భార్య వెన్నుముక లాంటిది. విరిగిపోయిందనుకో దేహం నిలవదు. చూసారా, కుప్పకూలిపోద్ది, సంసారం కుప్పకూలిపోద్ది. ఇప్పుడు చెప్పు, ఈ దేహం ఇలా నిలబడి మాట్లాడాలన్నా, కూర్చోవాలన్నా, చైని చేయాలన్నా ఉండాల్సింది వెన్నుముక. ఇప్పుడు చెప్పిన వెన్నుముక మీద నీ ప్రవర్తన మీద ఆయన అధికారం లేకపోతే చెప్పిన మాట వినని భార్యతో సమానము. ఆ కుటుంబం ఎంత ఘోరాతి ఘోరంగా తయారైపోయింటుంది చూడు. తల్లి సాలు బొల్లి పిల్ల అన్నారు పెద్దల్లో. నువ్వు చూడలేవు కుటుంబాన్ని. ఇప్పుడు చెప్పండి, మన ప్రవర్తన మీద దేవుని అధికారం లేకపోతే అసలు నువ్వు ఏం చేస్తుంటున్నావో ఒకసారి చూడు. ఉదయమే ఏం చేస్తావు? ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయుష్కాలను ఖర్చు పెడతావు. ప్రవర్తన పని. ఆ ప్రవర్తన మీద అధికారం ఎవరిదేయ్యా? అందుకే నీకు దీర్ఘాయుష్య లేదు, రేపు భవిష్యత్తు లేదు నీకు. చాలామంది పోగొట్టుకున్నది అదేను, చెప్పిన మాట. అంటే దేవుని అధికారానికి తమను అప్పగించుకోని వారి ఆయుష్ చూడు దిగజారిపోయింది. 6వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం నుంచి దయచేసి చూడండి ఆయన. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి. నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వాదనలకు దిగిపోయారేంటి వీళ్ళు? తమ ప్రవర్తన మీద వాదనలకు దిగిపోతున్నారు. నువ్వేం అడిగేది నన్ను? నువ్వేం అడిగేదా? చూడు నాయన, భర్తనే భార్య నువ్వేం నన్ను అడిగేది అని అనిందనుకో, అసలు సంసారం అది ఒకసారి ఆలోచించు. నేను ఎందుకు మాటికి భార్య భర్త అంటున్నానంటే దీని భావమే అది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన అంతటి మీద భర్త అంటే యజమాని. అందుకే ఇప్పుడు అక్కడ ఆ మాట అంటున్నాడు, ఎల్లప్పుడూ వాదించలేనంటే 24 గంటల వాదనే. ప్రవర్తన ఇవ్వటం లేదు, ప్రవర్తన మీద అధికారం ఇవ్వటం లేదు భర్తకి అని ఏమంటున్నాడు చూడైనా. వారు తమ అక్రమ విషయములో నరమాతృలయ్యిరి, అయినను అదట వారి దినాల దగ్గరికి వచ్చేసాడండి ఆయన. తమ ప్రవర్తన మీద అధికారం ఇవ్వని వారికి భవిష్యత్తు లేదో అది పాఠం. వారేమో బతికిపోతాం అనుకుంటుంటారు, లేదట తమ ప్రవర్తన ఇవ్వని వారి మీద ఆయుష్ ఏమైపోయిందో చూడైనా. ఏమంటున్నాడమ్మా? అయినను వారి దినములు
120 ఏండ్లగునో 120 ఏండ్లు 120 ఏండ్లకు ముందు దినములు దేవుడిచ్చిన దినాల్లో చూసారా, కుదించిపోయింది. 120 దినములు అని అంటే 120 దినాలకు ముందు ఇంకెంత ఉంది చూసారా? 900 ఉన్నింది, 920 ఉన్నింది, 960 ఉన్నింది, 969 ఏండ్లు ఉంది. ఏంటండి అంత దినం అంటే? దానికి మించి కూడా ఏదో ఉందంటే బైబిల్లో ఎక్కువ కాలం బతికిన వాడు మెచ్చుకోలే 969 ఏండ్లు అంతే అనుకున్నారేమో. దానికి మించిన దినము ఇచ్చాడు దేవుడు. దానికి మించి ఎక్కడోసారి బైబిల్లో ఎక్కువ కాలం బతికింది ఆ మెచ్చుకోవాలి ఒక్కడే కదా అనుకుంటున్నారేమో. అది నియమించిన దినము. సరే, నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైన. మనకు లిఖించింది 969, నియమించింది అప్పుడు నియమించింది 969, నియమించకుండా ఉండింది. అప్పుడు మనం నియమించని రోజుల్లో నుండి కదా నియమించిన కాలానికి వచ్చామో. మన ప్రవర్తన మీద అధికారం ఇవ్వకపోతే దేవుడు వేసే మొదటి ఏటే ఆయుష్కాలం మీద. అది చాలామందికి తెలియదు. మన బ్రతుకులు దేవుని దగ్గర అనంతకాలం అమరులమై బతుకుతున్నటువంటి కాలం అదే. మరణమే లేనటువంటి గొప్ప జీవితము. నియమింపబడని దినములో నుంచే నియమించే దినానికి వచ్చాము. 969 ఏండ్లు, ఆ తర్వాత 120 ఏండ్లు, ఆ తర్వాత 70, ఆ తర్వాత నెలలు, ఆ తర్వాత బారిడు, ఆ తర్వాత బెత్తెడు అన్నాడు, ఆ తర్వాత నీటి ఆవిరి అన్నాడు. సరే ఎంత గెలిపిందో అట్లేసి అట్ట ఆవిరి అయిపోయేటట్టు చేసి. దీనికి గల కారణం ఏంటి అయ్యానంటే నీ ప్రవర్తన మీద ఆయనకు అధికారం ఇవ్వకపోవడమే. ఇప్పుడు చెప్పండి ఆయన ఎంత బాధ వేస్తుందో. అందుకని మెల్లగా నా మాట వినే బిడ్డలైనా దయచేసి గమనించండి. నీ ప్రవర్తన మీద నాకు ఇవ్వు, నీ ప్రవర్తన మీద నాకు అధికారం ఇచ్చేసి అని అంటే నువ్వు ఉదయం లేచిన ముడుకుని పడుకునేంత వరకు అయ్యా నీ ప్రతి పనిని ఆయన అడిగంట చెయ్యి, ఆయనకి తెలియకుండా ఏది చేయకు అని. ఆయన చెప్పింది చెయ్యి. సార్ ఆయన చెప్పిందే చేస్తుంటే నేను బతికేదట సార్ అంటావా? ఆయన నీకు బతకడానికి కదా ఆయన చెప్పింది. దేవుని మాటలు బతికేలేదు నాయనా. నువ్వు పనికి పోయి వస్తేనే బతుకనుకుంటున్నావు. నువ్వు నేను పనికి పొమ్మనేదే ఆయన. నీకు పనికి పోవడానికి ఆయుష్కాలం ఇచ్చిందే ఆయన. ఆయన ఆయుష్కాలం ఇవ్వకుండా నువ్వు అటు పని చేసేస్తావు. పని చేసుకోవడానికి దేవుని వదిలేయాలా? ఆయన అడిగింది అది కాదు. నీ క్రియ నీ డ్యూటీలో పోయేసి నాకు అధికారం ఇవ్వు. ఏంటి డ్యూటీల అధికారం? లంచం తీసుకోబాకు. ఏంటి డ్యూటీల అధికారం? అన్యాయం చేయబాకు. ఏంట్లో డ్యూటీ కార్యక్రమం మోసం చేయబాకు. ఇదే కదా ఆయన కోరుతున్న ప్రవర్తన, ఆయన అధికారము. మనం ఎలాంటి వారము? పనిలో జాప్యం, ఉద్యోగంలో లంచం, మోసం. చూసారా? ఏ నాయుడైనా ఉదయం లేచిందే మనం ఈ మాట అని పోయి ఉంటామని చెప్పండి. ఆయన తండ్రి నన్ను ఎవరు మోసం చేయకుండా చూసుకో, నేనెవరిని మోసం చేయకుండా చూసుకొని ఎప్పుడైనా ఆయన అడిగామా? లేదా. లేచిందే తండ్రి ఈరోజు ఎట్టయినా వాడిని నేను ఈరోజు ఏం చేయాలా? ఖచ్చితంగా ఆ దగ్గర నుంచి రాక్కొచ్చేసేయాలి. దాన్ని ఎట్టయినా నాకు ఇచ్చేయి అంతే, అది నాకు వచ్చేయాలి అంతే. అది ఇదే నీ భవిష్యత్తు మీద ఆయనకు అధికారం లేదే. అందుకనే దిక్కుదోచకుండా దినాల్ని ఆఫ్టర్ ఆల్ ఒక డబ్బు కోసమే ఖర్చు పెట్టేసి ఆయన దూరం పెట్టేశాము. ఒక చిన్న మోసం, అంత డబ్బు తెచ్చుకోవడానికి, ఒక చిన్న మోసం నీ కడుపు నింపుకోవడానికి, ఒక చిన్న మోసం దేవుణ్ణే దూరం చేసుకోవడానికి. అందుకని నీ ఆయుష్కాలం అది తగలెడుతుంది. వద్దు. రేపటిది అసలు నీది కాదు. అసలు అది చూసారా? నాది అనుకుంటున్నావు. అసలు రేపు నీది కానే కాదు. అటాటి దినం దానికి కూడా నువ్వు ఆయనకు అధికారం ఇవ్వవా? దినమేమో ఆయనే ఇవ్వాలా, అధికారం మాత్రం నువ్వు సలాయించాలా? ఏం సార్ ఇది? ఏదైనా అత్త సొమ్ము
అల్లుడు దానం ఎత్తి విసురుతున్నాడంట డబ్బులు కట్టలుగా. ఎవరివే? అత్తవే. ఎందుకు విసురుతాడు? కష్టపడి తీసుకొచ్చే సీసరమ్మను దేవుని ఆయుష్ని ఏంది నువ్వు విసరడం? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో అసలు నీ పెత్తనం ఏంది అని. మన దేహం మీద మన పత్తనం చూడు ఎంత ఉందో. ఇది ఏమో వద్దంటది పాపం, నేను చేయను అంటది. అది చేయి, నువ్వు చేసే తీరాలని చెప్పి దాన్ని బలవంతం చేసి చేయిస్తున్నది నువ్వు. కానీ దేవుణ్ణి ఇదేం చేయమంటావు చెప్పు నేను అడగనే లేదు నువ్వు. రేపటి దినాన్ని నేను ఏం చేయాలని ఒక్కరోజు అడిగి కూడా రేపు దినాన్ని పొందలేదు మనం. ఈ దినాన్ని ఎవరైనా అడిగి పొందుకున్నారా? తండ్రి ఈ దినము నేనేం చేయాలి? ఈరోజు 24 hours ఇవ్వబోతున్నావు, నేనేం చేయబోయాలి తండ్రి చెప్పునైనా నీ అధికారాన్ని మాకు ఇచ్చి నువ్వు ఏమేమి చేయమంటావు అదే చేస్తాను. ఆయన ఇచ్చిన ఉద్యోగం, ఆయన ఇచ్చిన వ్యాపారం, ఆయన ఇచ్చిన వ్యవసాయం, ఆయన ఇచ్చిన పనులే యథార్థంగా నువ్వు చేసి వచ్చినావంటే ఆయన అధికారము నీ పని మీద ఉన్నట్టేనా. దేవుడు అది కోరాడు. కానీ తెలియని వాళ్ళు రేపు దినం మాది కాదు, మాది, రేపు నేను అది చేయాలి ఇది చేయాలి. యాకోబు గారు రాస్తూ ఆ విషయాన్ని కూలంకుషంగా చెప్పాడు. ఒకసారి చూడైనా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడైనా. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. రేపు ఏమి సంభవించునో తెలుసా నీకు? రేపు నీ ప్రవర్తన తెలుసా నీకు? రేపు నీ ఆశకాలం తెలుసా నీకు అని అడుగుతున్నాడు. రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది మీకు తెలుసా అని. రేపు అది చేయపోతా, రేపు ఇది చేయపోతా, ఏది దేవుని అధికారానికి ఏం చేయపోతా అది చేయపోతా అని నువ్వు ప్లాన్ వేసినావంటే సక్సెస్. రేపు నేనేం చేయబోతానో అని రేపు దినాన్ని తీసుకుని దేవునికి తెలియకుండా నేను ఈ పనులు చేసుకుని వచ్చేస్తాను అని ఒకవేళ నీ ప్రవర్తన వేరే విధంగా మారిస్తే ఏ పార్టీదో నీకు తెలియదు. అందుకే చెప్తున్నాను, రేపు నీది కానే కాదు. నేను ఇస్తేనే అని అన్నప్పుడు ఇచ్చిన ఆయన్ని ఒక్క మాట అడగవా? ఆయుష్ని ఇచ్చావు కదా తండ్రి, ఆ పడక మీద లేచినామే ఈరోజు, అది అన్న ధన్యం. లేచిందే మొట్టమొదట ప్రతి ఒక్కరు నేర్చుకోండి దయ ఉంచి. ఆయన కోరింది అదే. పడకల మీద నుంచి లేచేటప్పుడు కృతజ్ఞత లేకుండా బతకండి. నీ బలం వల్ల లేయలేదు, నీ ధనం వల్ల లేయలేదు, నువ్వు లేచిందే కేవలం ఉచితమైనటువంటి దేవుని కృపతో లేచావు. లేచేట కూర్చోగానే ఏమేమో చేసేస్తానండి. లేచింది గొడవలు, కొంతమంది లేచింది తాగడం, లేచింది టీవీ పెట్టుకోవడం, లేచింది మొబైల్ పెట్టుకోవడం, లేచింది ఎక్సెట్రా. లేచింది ఆయన కోరింది ఏదయ్యానంటే నా మహిమను చూడు అన్నాడు. లేవంగానే కొంతమంది భార్య మొహం చూస్తారు, లేవంగానే పెద్ద కూతురు మొహం చూస్తారు, లేవంగానే కొంతమంది ఎవరు మొహాలు చూస్తే దెబ్బలు తగులుతున్నారంట. అందుకని ఇటు చేసి వాడి చేతులు చూసుకొని పోతున్నాడు. ఇవన్నీ చూడమనింది. లేచింది దయ ఉంచి గుర్తుపెట్టుకోండి, దేవుని మహిమను చూడు. మహిమ అంటే వ్యక్తిత్వము, దేవుని గుణలక్షణాలను చూడు. ఆయన రాసింది ఉన్న బైబిల్లో మొత్తం ఆయన మహిమే అంటే ఆయన గుణలక్షణాలే. లేచిందే ప్రేమగల తండ్రి, అసలు అట్టుందా. రెండవది చెప్తున్నాడు, నువ్వు లేచి ఆయన మహిమను చూచి నీ కంఠ స్వరముని విప్పి కీర్తించు అన్నాడు. మెల్లగా ఒక స్వరం లాగలేవా? ఎన్ని పాటలు వచ్చాయి, పాటలు పాడుతున్న బిడ్డలేడా? ఒక్క పాట కూడా రాదా నీకు? లేచిందే మహిమను చూడు, నీ కంఠ స్వరములు విప్పి ఆయన్ని కీర్తించు. మూడవది ఆయన చెప్పింది ఏదంటే, అదిగో నీ విజ్ఞాపనలను సిద్ధము చేసి ఆయన సన్నిధిలో ఉంచు. ఈరోజు అంతా నేనేం చేయాలనుకుంటున్నానంటే తండ్రి, ఇదిగో నీ పని నీలో, ఇదిగో నీ పని మీద వెళ్తున్నాను, ఇదిగో నా ఉద్యోగం, నువ్వు ఇచ్చిన ఉద్యోగం మీదకి నేను వెళ్తున్నాను, నువ్వు ఇచ్చిన వ్యాపారం మీదకి వెళ్తున్నాను, నువ్వు ఇచ్చినటువంటి పనులకు నేను వెళ్తున్నాను. ఏ మాత్రం ఒక్కరికి అన్యాయం చేయకుండా, ఏ మాత్రం నాకెవరు అన్యాయం చేయకుండా యథార్థంగా నువ్వు కోరినట్టు బ్రతికి వచ్చేటట్టు ఈరోజు నాకు ఇవ్వు. ఇదట నువ్వు ప్రార్థన చేసి ఉంచవలసింది అక్కడ. ఆ తర్వాత
ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసిన తర్వాత అంటున్నాడు, ఎత్తుకున్నా ఆయన మాట ఒక్కటి చదివేసిపో. ఒక్క అధ్యాయం చదవలేవా? అంతకు మించిన పని ఏందబ్బా మనకు తెలియదు. 4 కార్యక్రమాలు దేవుడు మన జీవితంలో పడకల మీద లేవంగానే చేసిన గొప్ప కార్యాలు. మహిమను చూడు, కీర్తించు, చూసారా? ఏమైనా ప్రార్థన సిద్ధం చేసి ఉంచు. ఏమేమి చేయబాలో, దేన్ని అడగాలో అది వినవించి ఆయన సన్నిధిలో ఉంచు. లాస్ట్ 4వది ఆయన వాక్కు వినేసి వెళ్ళాం. ఎంత బాగుందండి ఇది! ఆయన అధికారం ఇవ్వడము మన ప్రవర్తన మీద. లేచింది మొదలుకొని ఇదిగో మరల పడుకునేంత వరకు ఆయన అధికారం ఇలా చలాయిస్తే మనల్ని అపురూపంగా ఉంటుంది. ఆనందంగా ఉంటావు నువ్వు ఆ రోజంతా కూడాను. లేచింది గొడవతో లేచిపో, అసలు నీవే మనశాంతికి తిరిగి రావు. అందుకని లేచింది గొడవలు ఆడుకోబాకండి దయచేసి. లేచింది వేరే జీవితానికి ఇవ్వకండి, అసలు వేరే మొహాలు చూడబాకండి. అసలు లేచింది దేవుని మొహం చూడండి, అదే ఆయన కోరుతున్నది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం గొప్ప మాట. మొదటి వచనం చూడండి. 27వ అధ్యాయం మొదటి వచనం. రేపటి దినమును గూర్చి తీసేపడకు. అదనైనా ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అంతేనైనా తెలీదు అన్న తర్వాత నువ్వు అడగల కదమ్మా. ఏ దినమున ఏం జరిగిపోతుందో తెలియదు. ఈరోజు మీ మీద ఉన్నామనంటే అది మహాభాగ్యం అండి బాబు. అది చెప్పి చెప్పి తరింపదు. అదే అనించిందండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకు. నేను అది చేసేపోతా, ఇది చేసేపోతాను లెక్కలు కట్టకు నువ్వు. ఆయన ప్రవర్తనను చూసారా? నీ ప్రవర్తన మీద ఆయన అధికారం ఉంచు. రేపు ఇది చేయబోతున్నాను. ఒక్కసారి ప్లాన్ వెయ్యి. ఆయన అధికారం కింద ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదు. అన్నీ ఫెయిల్ అయిపోయి వచ్చి రావడానికి గల కారణం ఏదంటే నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వకపోవడం వల్ల. రేపేందో నీకు తెలియదు, కానీ లెక్కలు కట్టేస్తుంటాం. చూసారా? రేపే ఆయన అన్నాడు, సమస్తమును సమకూడి నీకు జరగాలి. సమకూడాలంటే ఆయన అధికారం ఉండాలి. నువ్వు నా బలం వలన, నా ధనం వల్ల నేను ఏమైనా చేసేస్తానంటావేమో, ఇంపాసిబుల్, అవ్వదు. అన్నీ సమకూర్చుతూ ఉంటుంది, అన్నీ రెడీ ఉంటుంది. ప్రకృతి ఒప్పుకోదు. ఇప్పుడు ఒక ఇల్లే కట్టడం అనుకోని ఆయన, సిమెంట్ రెడీ, కంకర రెడీ, చూసారా? పని మనుషులు రెడీ. ఏం కొరత ఉంది? అన్నీ రెడీ ఉంది, చేసేస్తాను నేను అనుకుంటాడు. పట్టుకుందనుకో వర్షం, ఏం చేస్తావు బ్రదర్? మూట కట్టేసేది కలిపింతలు కూడా నాశనం అయిపోద్ది నీకు. ఆయన ఇష్టం ఉంటేనే అధికారం. అక్కడ ముందు నువ్వు అడగను కూడా లేవు. నీ అధికారం నీ ప్రవర్తన మీద ఏదో చేయాలనుకుంటున్నాను తండ్రి, నువ్వు అవకాశం ఇస్తేనే అని ఒక్క మాట అడుగు. సమస్తమును తెచ్చేసారా? సమకూడి జరుగును. దేవుణ్ణి ప్రేమించు వారికి, అంటే ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి, ఆయన మీ ప్రవర్తన మీద ఆయన అధికారమునిచ్చే వారికి సమస్తము సమకూడును. అదే ఈరోజు చాలామందికి అది తెలియదు. అందుకే నేను జీవితం అంతా కొరలో ఉంటాయి, తృప్తిగా ఉండరు వాళ్ళు. మనశ్శాంతి అస్సలు ఉండదు. ఇంకేముంది, నేను ఎన్ని సంపాదించినా చూసారా? శాంతి, మనశ్శాంతి, సమాధానం లేదు అని అంటే ఎన్ని ఉండినా వేస్ట్. అది కేవలం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. అది దేవుడు ఎవరికి ఇవ్వాలని అంటే తమ ప్రవర్తన మీద ఎవరికి అధికారం ఉందో వాళ్ళకే ఇస్తాడు దేవుడు దాన్ని. చూసారా? అన్నీ ఉన్నాయి. చూసారా? అంబానీ కొడుక్కి ఏముంటుంది, తక్కువ ఉంటుంది చెప్పండి నాయన. తెలుసా నేను అంబానీ కొడుకు? చూశారు కదా అతన్ని. అతని వాచ్ ఎంత తెలుసు ఆయన కట్టుకున్న వాచ్ 350 కోట్లు వాచ్. 350 కోట్లు ఏముంది, 3 ముళ్ళు ఉంది దాంట్లో. 350 కోట్లు ఎందుకునైనా దాన్ని నేను చాలా రోజులు దేంతో ఉంటుంది అది నేను అర్థం కావట్లేదు. 350 కోట్లు ఉన్నట్టు ఆయన ఎంత ఆనందంగా ఉండాలి నాయన. అతనికి ఒక చిన్న ప్రశ్న అడిగారు,
నీకేమైనా ఉందా చెప్పగలుగుతారా? మీకు కొరత ఏమైనా? మా దేశానికే ధనికుడు కొడుకు నువ్వు, నీకేమైనా కొరత ఉందనంటే ఉందని లేచాడు మీడియాలో. ఏందనంటే నేను సంతోషంగా లేను అన్నాడు. అన్ని వేల కోట్లు, వాచ్ 350 కోట్లు, వాడి డ్రెస్సులు కోట్ల రూపాయలు, వాడి ఇల్లు తెలుసు కదండి ఎన్ని వేల కోట్లు. ఎందుకు లేదు నీకు సంతోషం? అది మనుషులు ఇచ్చేది కాదు, అది కేవలం దేవుని దగ్గర నుంచే రావాలి నాకు. ఆయన పలికిన మాట. అప్పుడు డబ్బుంటే నువ్వు అన్నీ బాగుంది, అన్నీ సత్రి అయిపోయింది అనుకున్నావేమో. తీరిన రోగం అబ్బాయికి. చూసారా, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, అది విపరీతమైనటువంటి ఒక బాధలో మునిగిపోయి ఉన్నాను నేను అన్నాడు. చెప్పుకోలేను అన్నాడు. అదండి కారణం. ఏంటయ్యానంటే అక్కడ ఎదురుగా మీడియా ముందర నేను కూడా ఉంటే నేను అప్పుడే చెప్పున్నాను, తంబి నీ ప్రవర్తన మీద ఆయన అధికారాన్ని ఇవ్వర్రా, హ్యాపీగా ఉంటావు. సులువైన జవాబు. కానీ విందుడా వేనడా. అదే అండి మన పరిస్థితి కూడా. కానీ అందుకని అంటున్నాడు, ఇష్టానుసారులు రాసినటువంటి మాటలు కానివ్వండి, వారి పలికిన మాటల్లో ఇవే కనబడతాయి. ఇప్పుడు బైబిల్ ఇప్పి చూసుకుంటే కావాల్సి ఉంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారందరినీ చూడండి, తమ ప్రవర్తన అన్నిటి మీద వారి జీవితాలను అదేనా వారి జీవితం మీద దేవుని అధికారం ఇచ్చేసిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నది. ఏ ఊరు కూడా తెలియదు వాళ్ళది, ఏ ఊర్లో బతుకుతున్నారో కూడా తెలియదు వాళ్ళకి. అంటే మికుటమైనటువంటి అపారమైన బాధలు అనుభవించాలి, కానీ వారేంటి ఆనందాన్ని అనుభవించేస్తున్నారు. ఇర్మియా గారు ఒక మాట రాశారు, ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఆ మాటలోని పరమార్థాన్ని ఒకసారి చూద్దాం. చూనైనా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వచనాల వరకు గొప్ప మాట అందులో రాయబడింది. చూనైనా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వచనం వరకు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేస్తూ ఒత్తురే అని నేనే నీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణమైన మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ఏంటి మాటలు? ఒక్కరోజు కూడా నీ ప్రవర్తన మీద ఆయన అధికారం ఇవ్వలేదా? ఇస్తే ఎట్టుంటుంది చెప్తున్నాడు చూడండి ఆయన. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించాను, సంకల్పించాను, ప్రణాళికలు వేసుకున్నాను. నా పనులు బోల్డ్ ఉన్నాయి, నీ ద్వారా చేయించాల్సిందే. నాకే అవకాశం ఇవ్వటం లేదు నువ్వు. తండ్రి కొడుకుల్ని చదివించుకోవాలి, కూతుర్ని చదివించుకోవాలని ఇష్టపడతారు. ఏ విధంగానైనా కూతురు డాక్టర్ అవ్వాలి, ఏ విధంగానైనా లాయర్ అవ్వాలి. చూసారా, డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టమైనా దానికి కావాల్సిన డబ్బును సమకూర్చాడు. 5 ఏండ్లు పోయి డాక్టర్ చదివిస్తే ఎంబీబీఎస్ డాక్టర్ అయి బయట వస్తారు. 5 ఏండ్లు సీటు సంపాదించేశాడు డబ్బుతోనే. పోయి వదిలేశాడు అబ్బాయిని, వదిలేడు కాలేజీలో. 5 ఏండ్లు అయిపోయింది. 5 ఏళ్ళు అయిన తర్వాత ఏమైనా వస్తున్నాడు అంటే క్రికెట్లో నెంబర్ 1 అంట. క్రికెట్లో నెంబర్ 1, స్టేట్ ఫస్ట్. అంటే మీరు ఏమంటారు నాయన? మీరు ఏమంటారు? మీ కొడుకు ఎంబీబీఎస్కి పోయేసి క్రికెట్లో ఫస్ట్ అయిన వచ్చినాడు, ఫస్ట్ ర్యాంక్ ఉంది క్రికెట్లో, స్టేట్ ఫస్ట్ వచ్చేసాడు, మంచి శాలరీ, మంచి డబ్బులు. ఆనందపడతారా? తండ్రి ఆనందపడతాడా?
స్టేట్ ఫస్ట్ నానా? స్టేట్ ఫస్ట్ అవ్వడానికి ఎంబీబీఎస్ డాక్టర్ కింద పోయినావు నువ్వు. క్రికెట్లో ఫస్ట్ అవ్వాలని నేను క్రికెట్ గ్రౌండ్లో ఎత్తుకుని వదిలింటే నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటే వెరీ గుడ్డే. నేను కావాలనుకుంది ఎవరు? డాక్టర్ అవ్వాలి నువ్వు, ప్రాణాలను కాపాడాలి నువ్వు. వాళ్ళేమో కొడుకుని పొగుడుతూ వస్తున్నారు మీడియా వాళ్ళు, ఊరు వాళ్ళందరూ వచ్చి కూర్చొని నీ కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చాడట జేలు అంటుంటే గుండె మాత్రం తండ్రికి నాశనం అయిపోయి ఉంటుంది. నేను దేనికి పంపాను, నువ్వు ఏమై వచ్చావు? అసలు నే కోరిన ప్రవర్తన ఏంది, నువ్వు చేసుకొచ్చిన ప్రవర్తన ఏంది? బాధపడవా? సేమ్ అదే. నేను నీ మీద చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాను. నిన్ను భూమి మీదకి పంపడంలో నా ఉద్దేశం, అమ్మో బాబోయ్, 1, 2 నేను కలగన్నది కోట్లాది మందితో వస్తే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా దేహాన్ని నిన్నే నమ్మా. నా ప్రణాళిక అంతా నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాను. నా సంకల్పం అంతా నీ ద్వారా నేను నెరవేర్చుకోవాలనుకున్నా భూమి మీద. కానీ ఒక్కరోజు కూడా నీ దేహం మీద నాకు అధికారం ఇవ్వలేదు, నీ జీవితం మీద నాకు అధికారం ఇవ్వలేదు. ఎంత కుమిలిపోతుందో చూడనే. విలపిస్తూ రాసిన ఇర్మియా గ్రంథం. ఆయన బాధంతా, తండ్రి బాధంతా చూపిస్తా ఉద్దేశం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. నేనేమో కలగానే వదిలిపోయింది అది. నేను డాక్టర్ అవ్వాలనుకుని చేశాను, నా కొడుకు క్రికెట్ అయ్యి వచ్చాడంటే ఊరంతా పొగడొచ్చేమో, కానీ తండ్రికి మాత్రం అది బాధేనో. భూమి మీదకి మీరు వచ్చింది దేవుని కుమారులుగా ఉండు కొరకు. ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి మీరు వస్తే ఇక్కడ భూమి మీదకి వచ్చేసి 100 ఎకరాలు కొన్నాను, నేను 4 డూప్లెక్స్లు కట్టాను. చూసారా, నేను ఇంతమంది భార్యలు, నాకు ఇంతమంది పిల్లలు, నాకు ఏంటయ్యా ఇది? నువ్వు మొరపెట్టే ఒక రోజు ఉంటుంది, నేను వినను. అది స్తుదకి నీ ప్రవర్తన మీదకి అపాయం తెచ్చుకుంటావు నువ్వు. కానీ నీ ప్రవర్తన మీదకి నాకు అధికారం ఇస్తే తండ్రి అన్నమంటే చిటుక్కుమని వచ్చేస్తాడు అట్నైనా. ఆ మాట చూడు ఎంత బాగుందో. ఏమంటారు? మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుతూ ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. ఒత్తురు వస్తాడు ప్రార్థనకు వస్తాడు. నేను అదే ఆశ్చర్యపడ్డాను. ఇద్దరు ముగ్గురు కలుసుకుంటారేమో అని అనుకున్నాను నేను. ఒత్తురు అదే, అది ఆయన నిర్ణయం. ఒత్తురు ఎక్కడి నుంచి వచ్చేసారు, వచ్చి కూర్చొనేసారు మీరు. అసలు మేమేమేమి పిలవలేదు. అసలు నేను వచ్చిన సంగతి అన్నకు తప్ప ఇంకెవరు కూడా తెలియదు. ఒత్తురు. మీ జీవితం మీద నా ప్రవర్తన, మీ ప్రవర్తన మీద నా అధికారం ఉంది. అట్లాంటి బిడ్డలు ఒత్తురు, ప్రార్థన చేతురు, వాక్యం విందురు, ఈ సత్క్రియలు చేద్దురు, ఈ రూపాన్ని సంపాదించుకుందరు. ఇవ్వండి, అది ఇమ్మంటున్నాడు మొదట. చాలామంది ఇవ్వరు నాయన. అందుకని నా ప్రియమైనటువంటి సోదర సోదరి, ఇది రాత్రి సమయం, దయతో ఆలోకించండి. మీరు విజయాన్ని సాధించాలంటే ఒకటే, మీ జీవితం మీద అంటే మీ ప్రవర్తన మీద ఎవరికి అధికారం ఇవ్వండి? దేవుంది. దాని అర్థం ఏంటంటే, నేను ఏం చేయాలి తండ్రి? అడగండి ఒక్కసారి చాలా. ఆయన అడిగితే చెప్పడానికి అన్ని అధ్యాయాలు ఉన్నాయి ఖాళీగా. మీ ఎడల నాకున్న ప్రేమ ఎంతంత కాదు, ప్రణాళిక ఎంతంత కాదు, అన్నీ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఒక్కటి కూడా చేయలేదు. నువ్వు చేస్తే కదా ఇంకొకటి ఇచ్చేదానికి. ఒక హోంవర్క్ చేసుకొచ్చేసాడు అనుకో స్టూడెంట్, టీచర్ ఏం చేస్తారైనా ఇంకొక హోంవర్క్ ఇచ్చి పంపిస్తుంది. ఇంకొక రోజు నిన్నటిది అట్టే ఉంది, మొన్నటి హోంవర్క్ అట్టే ఉంది, ఈరోజు హోంవర్క్ ఇస్తారా? నేను బుద్ధి లేని వాడిని అంటుంది టీచర్. ఎందుకని? ఒకరోజు కూడా చేసుకోరాదు నువ్వు. దేవునిది, ఆయన అధికారంకు సంబంధించిన పనులు, ఆయన సంకల్పించిన పనులు అట్టటే ఉన్నాయి మని. కానీ రోజంతా కష్టపడి ఉన్నాం, వండి వేసాం. చూసారా, ఉతికి వేశారు, దున్ని చచ్చారు. 1, 2 వచ్చి అలసిపోయి అమ్మయ్య, ఎవరికి కావాలి ఇది? ఆయన నీ ప్రవర్తన మీద ఒక్క అధికారం కూడా దేవుని లేదు, మొత్తం పనికిరానిదే. నువ్వు పిలిస్తే నేను ఎందుకు వస్తాను?
నీకు అపాయం వచ్చినప్పుడు నేను ఎందుకు చూస్తాను నిన్ను అంటాడు నాయన. వద్దమ్మా. ఒక్కసారి కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం కూడా చూడండి. ఆయన చెప్తున్న మాటలు చూడండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, ఏమ్మా నీవు మా ఎడల జరిగించిన మామూలువి కాదు, ఆశ్చర్యమైన క్రియలు, బహు విస్తారములు. అసలు వాటిని వివరించి చెప్పుదని అనుకుంటేనా అబ్బా ఒకటా రెండా? చూసారా? ఒకసారి దేవుడు మీకు చేసినవన్నీ ఒకసారి చూడండి. లెక్కట్లేం మనం. ఎవ్రీడే ఆయన చేసింది మేలులే. నేను లెక్కెట్టగలనా? నిన్ను స్తుతించకుండా ఉండగలనా? నేను బ్రతకగలనా? నువ్వు లేకుండా నేనంటే బతికెంతండి అన్నాడు. ఏంది బత్తే? ఇటాటి వారి జీవితం అంతా చూస్తే జీవితం మీద ఆయన అధికారమే. అబ్రహం డాడీ దాన్ని నేను చూపించే దేశంలోకి వెళ్ళు, నేను పోను, అది ఏ ఊరో, అది ఎవరు ఉన్నారో అని అనలేదు. పూర్తిగా అధికారం ఉంది. సరే డాడీ ఎక్కడికి వెళ్ళాలి? పొద్దుటే తూర్పు పో, ఎడం పక్క పో, రైట్ సైడ్ పో, ఆ దేశానికి వెళ్ళిపో. ఏ ఊరో కూడా తెలియదు. సరే లేమ్మా, భార్యను పట్టుకున్నాడు. డాడీ ఒక్క రిక్వెస్ట్ అన్నాడు. ఏం కావాలి? నా అన్న కొడుకు నాకు చాలా ఇష్టం, వాడిని కూడా అటు పట్టుకుపోయానా? తీసుకెళ్ళిపో. ఒకటా రెండా? చూసారా ఎన్ని చెప్పగలడు అబ్రహాము? చెప్పారైనా ఎట్టంటే ఆకాశపు నక్షత్రం వలెను సముద్రపు ఇసుక వలెను మేలు చూస్తావు, వర్ణింప సఖ్యము కానిది. డాడీ చూసారా? చెప్పునైనా ఏం చేయాలో? చచ్చిపోమంటావా? చచ్చిపో. అది కొడుకు నీరా ఇచ్చేస్తా, ఇంకేం కావాలి చెప్పు డాడీ. ఇట్లా అడిగి 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 తమ జీవితం మీద చూసారా ఆయన అధికారంకు లోబడి లోబడి ఈరోజు పాఠంగా మిగిలిపోయినారు. ఒక్కరోజు కూడా అడగలేదు మనం. సమయలో పెద్దోడు చిన్న బొడ్డోడు అర్థం కావట్లేదు. గురువుగారు పిలిచారా అని వచ్చాడు గురువు దగ్గరికి. నేను పిలవలేదర్రా నిన్ను. మరి పిలిచినట్టుందండి. నేను పిలవలేదు, పడుకోబో అన్నాడు. ఏలి పడుకున్నాడు. కాసేపటికి మళ్ళా సమయలు మళ్ళీ లేచి వచ్చాడు. గురువుగారు మళ్ళీ పిలిచారా? అబ్బా బాబోయ్, నా జీవితంలో ఇంతవరకు పిలవలేదురా నన్ను ఏలి అని. ఆ నోరు నిన్ను పిలుస్తుంది. లేచి నేనున్నాను ప్రభు, సెలవు ఇవ్వు అని చెప్పు. ఒక్కసారి చూడు, ఇచ్చే ఆయన మాటకు నీ జీవితం మీద అధికారం ఇచ్చేసి. ఇంకొక మారు సమయాలు అన్నాడే ప్రభువా. మాట చూడ, నేను చిన్న బాలుడు దగ్గర నుండి సత్యంత వరకు ప్రవక్తగానే మిగిలిపోయాడు. మాట చెప్పడం ప్రవక్త అన్నదానికి పేరు దేవుని నోరు. ఆ నోరే ఆయన మాట్లాడడానికి పెట్టుకున్నట. మన నోరు తినడానికి, మన నోరు తిట్టడానికి, మన నోరు పొగడ్డానికి దీనికి పెట్టుకున్నాం మన నోరు. కానీ ఆయన నోరు అది కాదు. ఎట్టుండింది ఒకసారి చెప్పండి. ఒకసారి జీవితాన్ని ఒకసారి చూడండి. ఇలా గొప్ప వాళ్ళందరూ తమ ప్రవర్తనల మీద ఆయన అధికారాన్ని ఇచ్చేశారు బ్రదర్. అందుకే సుసంపన్నంగా బ్రతికి ఈరోజు బైబిల్లో ఉన్నారు వాళ్ళు. నువ్వు నేను కూడా ఈజీగా సాధించగలం. ఒక్క మాట చూడండి, ముగిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూడైనా. 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నీది ఎన్నైనా పుట్టని, ఉదయం కల్లా లేసేమనలా అదన్నీ నాది కాదనాలా. ఆయన ఏం చేస్తాడు ఈరోజు అదే నేను చేస్తాను. చూసారా? ఆయనదే తీర్మానం మన జీవితంలో, మన జీవితం మీద ఆయనదే తీర్మానం. ఆయన అధికారమే మన తీర్మానం.
అలాగ నువ్వు ఎంపిక చేసుకో. అందుకని ప్రతిరోజు మీ జీవితం మీద, అంటే మీ ప్రవర్తన మీద ఆయన అధికారమునకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నేను మించిపోలేదు, ఇన్ని రోజులు అటు వదిలిపారు, ఇవి రేపటి నుంచి అన్న ఇవ్వనైనా. అలా నీ ప్రవర్తన మీద ఆయన అధికారాన్ని మీరు ఇచ్చారని అంటే ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. అంతటి భూలోక ధన్యత కానివ్వండి, అంతటి పరలోకపు దీవెనలు కానివ్వండి, నువ్వు పొందుకోవాలని అంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారమునివ్వండి. చల్లగా ఊదురు. అర్థమవుతుందా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని మీ ప్రవర్తన మీద ఆయనకి అధికారం ఇమ్మని కోరుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.